ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఆయన కుమారుడు లోకేష్ గారు ఉన్నారు. సాంకేతిక విద్యా డైరెక్టర్గా గుమ్మల గణేష్ గారు ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం యొక్క రాజకీయ ఆరోగ్య పరిస్థితి బాగుంది, కానీ ఆ ప్రభుత్వం ఆయన యొక్క మంత్రిమండలి ఆ విద్యాశాఖ మంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులకు జబ్బు చేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి 17,999 ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతూ విద్యార్థులను మోసం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి జోబుదంగా ప్రభుత్వంగా మారడానికి ఒక ఎత్తుగడ వేస్తూ 2 కౌన్సిలింగ్లు మాత్రమే నిర్వహించి 3వ కౌన్సిలింగ్ నిర్వహించకుండా మేనేజ్మెంట్ కోటాలో